అల్లు అర్జున్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన 'దిల్ రాజు'. అయితే తాజాగా 'దిల్ రాజు' గారు ఈ సంవత్సరం ఎంత ట్రెండింగ్ అయ్యారు. 'గేమ్ చేంజర్' అండి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో. ఒక సినిమా ఆకాశానికి ఎత్తేస్తే ఒక సినిమా కింద పడ్డారంటూ ఎన్నో రకాలుగా వార్తల్లో నిలిచి ఒక టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారనమాట. సో మరి 'దిల్ రాజు' గారు ప్రొడక్షన్ అంటే ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చారు. ఎన్నో మంచి సినిమాలు తీశారు. సో మరి ఒక్కసారిగా 'గేమ్ చేంజర్‌కి' వచ్చిన లాస్‌తో ఆయన ఎంత డౌన్ ఫాల్ అయ్యారనేది మొత్తం ఇండస్ట్రీ అంతా చూశారు. సో దాని తర్వాత సంక్రాంతికి వస్తున్నాం లేకపోతే ఏంటి ఆయన పరిస్థితి అని కూడా అందరూ మాట్లాడుకున్నారనమాట. సో సినిమాలు హిట్లు, ఫ్లాపులు అనేవి అందరికి సహజం అనమాట. కానీ 'దిల్ రాజు' గారు విషయంలో ఫ్లాపులు చాలా తక్కువగా వచ్చేలా చూసుకుంటుంటారు. మరి ఈ మధ్యకాలంలో వరుసగా ఫ్లాపులతో ఆయన నలిగిపోయారనమాట. సో మరి 'గేమ్ చేంజర్' అనేది ఇంకాస్త మరీ హెవీ డోస్‌లో ఫ్లాప్ అయింది. సో తర్వాత సంక్రాంతికి వస్తున్నాం ఆయనకున్న లాసెస్ అన్ని కవర్ చేసే విధంగా సూపర్ హిట్ అయిందని చెప్పుకోవాలి. సో ఆ తర్వాత వచ్చిన 'తమ్ముడు' కూడా మళ్ళీ డిజాస్టర్ అయింది. సో దాని విషయంలో మళ్ళీ రామ్ చరణ్ గారిని ఏదో అనేసి వాళ్ళు అంతా సారీ చెప్పడం ఇదంతా జరిగిపోయిందనమాట. సో మీడియా అంతా కూడా 'దిల్ రాజు' గారి పైన ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆయన ఏం మాట్లాడినా, ఆయన ఏది చేసినా ప్రతిదీ కూడా ట్రెండ్ అయ్యే విధంగా. సో మరి ఆయన ఈ మధ్యన అట్లానే అల్లు అర్జున్ గారి పైన ఎప్పుడో చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతుందన్నమాట. సో 'గంగోత్రి' సినిమా టైంలో అల్లు అర్జున్ చూసి వీడు హీరో ఏంట్రా అనుకున్నాను. కానీ తర్వాత ఆర్యాకి తను తాను మార్చుకున్న విధానం, అక్కడ నుంచి తను ఎదిగిన విధానం చూస్తే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలని చెప్పి ఆయన చెప్పారు. అలాగే ఐకాన్ స్టార్ అనే పేరు కూడా ఆయనే పెట్టుకున్నాడు, మాకు తెలియదని చెప్పి దాని గురించి కూడా కాంట్రవర్సీ అయిందనమాట. సో అంటే ఏంటంటే 'దిల్ రాజు' గారు నార్మల్గా మాట్లాడిన ప్రతి మాటలన్నీ కూడా హైలైట్ చేస్తూ మీడియా అయితే ఎత్తి చూపుతుందనమాట. సో దాంతో 'దిల్ రాజు' గారికి ఉన్న మంచి ఇమేజ్ కాస్త అటు బ్యాడ్ ఇమేజ్గా మారిపోతుంది. సో మరి ఆయన తక్కువగా మాట్లాడి తక్కువగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యి సినిమాలు ఉన్నప్పుడు తప్పితే విడిగా ఏమి చేయకుండా ఉంటే బెటర్ అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి ఆయన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి ఇప్పుడు లీడర్గా ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి విషయం ఆయన దగ్గరుండి మాట్లాడి ఆయన ఏం చేసినా ఆయనే స్టాండ్ తీసుకోవాలి కాబట్టి సో మాట్లాడక తప్పదు. మరి ఇంకా ఆయన ఇలా ప్రతిసారి ఎవరో ఒక స్టార్ హీరోల పైన నోరు జారితే ఖచ్చితంగా ఫ్యాన్స్ నుంచి ఇట్లా సారీలు చెప్పాల్సిన రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి అన్నమాట. సో మరి అలాంటి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా 'దిల్ రాజు' లాంటి పెద్ద వ్యక్తులు సో వాటిని తప్పించుకుని సినిమాలు మంచిగా చేస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సో మీడియా కూడా వారిని ఎక్కువ హైలైట్ చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు.